హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను మీ గీతావాణి రెడ్డి. ఇప్పుడు మనం ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు 19వ భాగంలోనికి ప్రవేశించాం. ముందుగా 18వ భాగంలో జరిగిన కథ మీకోసం. మిస్ జోషి పూనా వెళ్ళిపోతుంది. లావణ్య ఒంటరిదైపోతుంది. రైల్ స్టేషన్లో జేమ్స్ కనిపిస్తాడు. అతనితో ఆ రాత్రి పొద్దుపోయే వరకు గడిపి ట్యాక్సీలో అతనితో కలిసి ఇంటికొస్తుంది. తన దిగులునంతా మరిపించినందుకు అతనికి ధన్యవాదాలు అర్పిస్తుంది. లావణ్య ఇంటి లోపలికి వెళ్ళాక జేమ్స్ అక్కడే ఆ ఇంటి ముందే చెట్టు క్రింద చీకట్లో నిలబడిపోయి ఆ ఇంట్లో జరగబోయే దోపిడీ గురించి, పూనా నుండి విజయ్ని కలుసుకోకుండా తాను రావాల్సి వచ్చిన అత్యవసర పరిస్థితి గురించి రకరకాలుగా ఆలోచిస్తూ చాలాసేపు అక్కడే పరధ్యాసగా నిలబడిపోతాడు. వెండి కంచాల దొంగతనం నేరం మోపబడిన రోజాని ఆమె మేనమామ, అత్త ఇద్దరూ ఇల్లు కదలనీయకుండా ఆంక్ష విధిస్తారు. వేణుగోపాలరావు పంపిన కారు 3 సార్లు ఊరికే తిరిగి వస్తుంది. వేణుగోపాలరావు చాలా ఆందోళన పడుతూ చివరికి తానే రోజా ఇంటికి బయలుదేరతాడు. మళ్లీ దారిలో మనసు మార్చుకొని కాసేపు పార్కులో ఆలోచిస్తూ కూర్చుంటాడు. ఈలోగా లావణ్య జేమ్స్కి ఫోన్ చేసి తండ్రి ఇంట్లో లేడని, తక్షణం రమ్మని, తండ్రి ఇనపెట్టెలోని విల్లు బయటికి తీసి చూడటానికి ఇదే సరైన సమయమని చెప్తుంది. జేమ్స్ వెంటనే వచ్చేస్తాడు. అతడు లావణ్య కలిసి ఇనపెట్టె తెరిచే సన్నాహంలో ఉంటారు. ఇక్కడ రోజాకి చాలా ఆందోళనగా ఉంటుంది. కనీసం ఫోన్ చేసి తన ఇబ్బంది గురించి వివరించి చెప్పి జబ్బు మనిషి అయిన ఆయన్ని సమాధానపరచాలని అనుకుని ఇంట్లోంచి బయటకొచ్చి వేణుగోపాలరావు గారి ఇంటికి 2 సార్లు ఫోన్ చేస్తుంది. ఫోన్ ఎవ్వరూ తీయరు. దానితో ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి శంకించిన రోజా వడివడిగా నడిచి వేణుగోపాలరావు ఇంటికి రావటానికి బస్ ఎక్కేస్తుంది. ఇక కీలకమైన 19వ భాగంలో కథ ఏ మలుపులు తిరుగుతుందో చూద్దామా. చంద్రం ఇనపెట్టి తెరవాలని చేస్తున్న ప్రయత్నాలని పక్కన నిలబడి లావణ్య కళ్ళు పెద్దవి చేసి విచిత్రంగా చూడసాగింది. అతను మొదట రకరకాల తాళం చెవులు పెట్టి తిప్పి చూశాడు. కానీ ఏవీ సరిపోలేదు. చివరికి వెళ్ళి మంచం మీద పడేసిన కోట్ తీసి దాని జేబులో నుంచి ఒక వస్తువు తీశాడు. అది చూడటానికి చిన్న సైజు టార్చ్ లైట్లా ఉంది. మీట నొక్కగానే కూరల్లా వాడిగా ఉన్న 2 పళ్ళు బయటకు వచ్చాయి. ప్యాంటు జేబులో ఉన్న సుద్దం ఒక తీసి ఇనపెట్టె తాళం తీసే మేర చుట్టూ వృత్తాకారంలో గుండ్రంగా జాగ్రత్తగా మార్క్ చేశాడు. టార్చ్ లైట్లా ఉన్నదానికి అడుగున ఉన్న ఇంకో మేట్ నొక్కాడు. దాని చిన్న దేహంలో ఇమిడి ఉన్న యంత్రం ఏదో పనిచేస్తున్నట్లుగా శబ్దం రాసాగింది. చంద్రం దాన్ని 2 చేతులతో పట్టుకొని గుండ్రంగా గుర్తుపెట్టిన లైన్ వెంబడి పోనివ్వసాగాడు. సర్రుమన్న శబ్దం చేస్తూ అది ఇనపెట్టిన కొయ్యసాగింది. గట్టిగా దాన్ని అదిం పట్టుకున్న అతని చేతులు అదురుతున్నాయి. ఇంతలో మళ్ళీ ఫోన్ మోగింది. చంద్రం చప్పున లావణ్య వైపు చూశాడు. లావణ్య ఆ చూపుకి అర్థం తెలిసిన దానిలా తల ఊపి నిలబడిన చోటు నుండి కదలలేదు. ఫోన్ మోగి మోగి మళ్ళీ ఆగిపోయింది. 10 నిమిషాల్లో చంద్రం చేసిన ప్రయత్నం ఫలించింది. తలుపు ఊడి వచ్చింది. నుదుటి నిండా చిరు చెమటలు అలుముకున్న అతను లావణ్య వైపు తిరిగి వినయపూర్వకంగా నవ్వాడు. నిజంగా వచ్చేసిందా? లావణ్య ఆశ్చర్యంగా దగ్గరకు వచ్చింది. చంద్రం తలుపు బార్లా తీసి చూపించాడు. లావణ్య ముఖం వికసించింది. ఇనపెట్టెలో ఎదురుగా కనిపిస్తున్న మొదటి అరని లాగబోతున్న అతను ఆగిపోతూ, నేను ముట్టుకోవచ్చా అని అడిగాడు. ఓ, ఈ ఇంట్లో నీకు అన్ని అధికారాలు ఉన్నాయి అంది. చంద్రం మొదటి అరలాగాడు. దాని నిండా కాగితాలున్నాయి. లావణ్య వాటిని చూడగానే ముందుకొచ్చింది. గబగబా 2 చేతులతో వాటిని బొత్తిగా పట్టుకొని వచ్చి మంచం మీద కూర్చొని వాటిల్లో విల్లు కోసం వెతకసాగింది. చంద్రం మరో అరలాగాడు. వెంటనే అతని కళ్ళు మిరుమిట్లు గొలిపినాయి. దాని నిండా మిలమిల్లాడుతూ నగలున్నాయి. దాని వెనక ఇంకో అర ఉంది. చంద్రం అది కూడా లాగి చూశాడు. అందులో వెంకటేశ్వర స్వామి ఫోటో పైన ఒక పెట్టె మినహా ఇంకేమీ లేవు. చంద్రం ఆ పెట్టె వైపు ఆసక్తిగా చూశాడు. ఏమున్నాయి అందులో? వజ్రాల, కెంపుల, పచ్చల, తప్పకుండా అమూల్యమైనదేదో ఉండి ఉంటుంది. ఎంతో అపురూపంగా లోపలికి భద్రపరిచి ఉన్నట్లున్న ఆ పెట్టె తీసి దాని మూత తెరిచాడు. వెంటనే అతనికి చెప్పలేనంత నిరాశ కలిగింది. అందులో అతను ఊహించిన కెంపులు, పచ్చలు ఏవీ లేవు. పాతది ఎప్పటిదో న్యూస్ పేపర్ కటింగ్ ఒకటి, దాని కింద ఇంకో పొట్లం
ఉన్నాయి. మడిచి చిన్నదిగా చేసి పెట్టిన ఆ న్యూస్ పేపర్ కటింగ్ విప్పి చూశాడు. అందులో కనిపించింది చూడగానే ముఖానికి వెచ్చటి వడగాల్పు కొట్టినట్టుగా వెనక్కి తగ్గాడు. చాలా రోజుల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తను వేణుగోపాలరావు గారి దగ్గర నగ కొట్టేయబోయి పట్టుబడినప్పటి ఫోటో అది. అది చూడగానే అతని ముఖం కఠినంగా అయింది. ఆ రోజు తిన్న దెబ్బలు కూడా గుర్తుకొచ్చినాయి. రక్తం సలసలా మరిగినట్లయింది. ఆ కాగితం చింపి ముక్కలు చేసి వాటిని నలిపి ప్యాంటు జోబులోకి తోసేశాడు. అతని దృష్టి మళ్ళీ పెట్టెలో ఉన్న పొట్ల మీద పడింది. చంద్రం కుతూహలంగా దాన్ని విప్పి చూశాడు. ఎంతో జాగ్రత్తగా కట్టిపెట్టినట్లున్న ఆ పొట్లంలో 2 అరిగిపోయిన పాత ఇత్తడి గాజుల జత ఉంది. ఇంతకు క్రితం చూసిన దగదగలాడుతున్న బంగారు నగల ముందు ఇవి మరీ పేదగా వెలవెలా పోతున్నట్లుగా ఉన్నాయి. చంద్రానికి ఇవి బాగా తెలిసిన గాజులు. ఎంతో పరిచితంగా కనిపిస్తున్న వాటిని అరచేతిలోకి తీసుకుని పరీక్షగా చూశాడు. సందేహం లేదు, వీటిని తను బాగా ఎరుగున్నాడు. కానీ ఎక్కడ, ఎవరి దగ్గర చూశాడు? చంద్రానికి వెంటనే గుర్తుకొచ్చింది. ఇవి తన తల్లి చేతుల గాజులు. కానీ ఇక్కడికి ఎలా వచ్చినాయి? అతనికి అర్థం కావటం లేదు. హబ్బే, వీటిలో లేదు. కాగితాలన్నీ గబగబా వెతికి చిందరవందరగా చుట్టూ పడేస్తూ అంది లావణ్య. చంద్రం గాజుల జతని జేబులో పెట్టుకుని లావణ్య దగ్గరకు వచ్చాడు. కనిపించలేదా? సరిగ్గా చూసావా? సరిగ్గానే చూశాను. అబ్బా, ఈ కాగితాలు చదువుతుంటే నా మతిపోతుంది. సగానికి పైగా అన్ని ప్రామిసరీ నోట్లు. నాన్నగారు ఇంతమందికి ఇలా డబ్బు అప్పించినట్లు నాకు తెలియదు. ఏవి ఇలా ఇవ్వు, నేను వెతుకుతాను. చంద్రం మంచం దగ్గర నిలబడి ఒక్కొక్క కాగితమే తీసుకుని చకచకా పరీక్ష చేయసాగాడు. లావణ్య లేచి ఇనపెట్టె దగ్గరగా వెళ్ళింది. ఆ నగలు చూడగానే కళ్ళల్లో ఆనందం తళుక్కుమంది. ఒక్కొక్కటి పెట్టుకొని వంగి ఇనపెట్టె తలుపుకున్న అద్దంలో చూసుకుంటూ, ఇవన్నీ నావే, కానీ నాన్నగారు చచ్చినా ఇవ్వరు. ఎన్నాళ్ళయిందో వీటిని పెట్టుకొని అంది. చూసావా లేదన్నావు? ఇదిగో. చంద్రం విల్లు బయటకు తీశాడు. చేతిలో ఉన్న నగని పెట్టెలో పడేసి లావణ్య పరిగెత్తుకొచ్చింది. నిజంగా విల్లేనా? నిజంగానే. చంద్రం చేయి చాచి పట్టుకున్నాడు. లావణ్య అందుకోవటానికి దగ్గరగా వస్తుంది. ఇంతలో గేటు చప్పుడైంది. ఇద్దరు ఉలిక్కిపడ్డారు. ముఖాలు చూసుకున్నారు. క్షణంసేపు విల్లు మాట మర్చిపోయి చెవులు రిక్కించి శబ్దం కోసం తిలకించారు. తీసిన గేటు మళ్ళీ మూసిన చప్పుడైంది. సందేహం లేదు, ఎవరో వచ్చారు. లోపలికొచ్చి గేటు మూస్తున్నారు. లావణ్య ముఖం వెలవెలపోయింది. చంద్రం ఇదేం గమనించలేదు. ఒక్క అంగలో గోడ దగ్గరికి వెళ్ళి స్విచ్ ఆఫ్ చేసేశాడు. లైట్ ఆరిపోయింది. అంతా కటిక చీకటి. జేమ్స్, భయంగా పిలిచింది లావణ్య. ఇక్కడే ఉన్నాను, దగ్గరగా వినిపించింది. చీకట్లో నిలబడిన ఇద్దరూ ఊళ్ళంతా చెవులు చేసుకుని శబ్దం కోసం ఆలకించసాగారు. కాలింగ్ బెల్ మోగింది. ఎవరై ఉంటారు? రహస్యంగా అంది లావణ్య. ష్, మాట్లాడకు, చంద్రం హెచ్చరించినట్టుగా అన్నాడు. లావణ్య, వేణుగోపాలరావు గారి కంఠం వినిపించింది. చచ్చావు నాన్నగారు. పలకవద్దు నువ్వు, అతను సలహా ఇచ్చాడు. లావణ్య గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఇప్పుడెలా? వాళ్ళ ఇంటికి వెళ్ళలేదేమో. అసలు అది చెప్పడానికి ఆవిడ 2 సార్లు ఫోన్ చేసిందేమో. నువ్వు తీయొద్దన్నావు. ఇప్పుడేం చేయటం? ఆయనకు అసలు కోపం రాదు. వచ్చిందంటే మనిషి కారు. నాకు తెలుసు, ఈరోజు నన్ను చంపేస్తారు. లావణ్యకు వెంటనే భయంతో ఏడుపు వచ్చేసింది. నువ్వు అనవసరంగా కంగారు పడకు, ఉండు, నన్ను ఆలోచించనే అన్నాడు చంద్రం. అతను కూడా పరిస్థితి ఇలా వస్తుందని ఊహించలేదు. ఒక్క నిమిషం తనను తాను కుదుటపరుచుకుంటే ఉపాయం ఏదైనా తోస్తుంది. లావణ్య, ఏం చేస్తున్నావు? లోపల తలుపు తీ. ఆయన పిలుపుతో పాటు కాలింగ్ బెల్ బజ్జుమన్న ధ్వని ఇల్లంతా మారు మోగింది. జేమ్స్, నాకు భయం వేస్తుంది, అతన్ని అంటుకొని నిలబడుతూ తడబడుతున్న స్వరంతో అంది. చంద్రం గదిలో లైట్ వేశాడు. ఇదేమిటి? హఠాత్తుగా వచ్చిన వెలుతురికి కళ్ళు మిరుమిట్లు గొలపగా ఒక్కసారి గట్టిగా మూసుకొని తెరుస్తూ అంది. చంద్రం నోటి మీద వేలుంచుకొని మాట్లాడవద్దన్నట్లు సంజ్ఞ చేశాడు. అతని శరీరానికి కళ్ళలోకి మెరుపు లాంటి చురుకుదనం వచ్చింది. గబగబా మంచం మీదున్న కాగితాలన్నిటినీ 2 చేతులతో తీసుకెళ్ళి అరలో కుక్కేశాడు. తీసిన అరలన్నీ యథాస్థానంలో ఉంచాడు. ఇనప్పెట్టె తలుపు ముయ్యబోయాడు. కానీ తాళం కోసేయటంతో అది పడలేదు. ఊడి తెరిచినట్లు బార్లా వచ్చేసింది. చంద్రం రెండోసారి ప్రయత్నించాడు, కానీ ఫలించలేదు. లావణ్య ఈ లోపల మంచం మీద పడి ఉన్న అతని కోటు తీసి మంచం కిందకు తోసేసింది. బయట నుంచి తండ్రి స్వరం బిగ్గరగా వినిపించింది. ఏం చేస్తున్నావు లోపల? తలుపు తీ, లావణ్య అన్నే. ఆయన రోజా ఇంటికి వెళ్ళటం మానేసి సరాసరి ఇంటికొచ్చారు.
వస్తుండగా తోవలో మళ్ళీ రోజా కోసం కారు పంపాలన్న అభిప్రాయం కూడా విరమించుకున్నారు. చీకటి పడిపోయింది. అసలే రోజా రాకకి అభ్యంతరం చెప్తున్న వాళ్ళు ఇప్పుడు పంపిస్తారా అనిపించింది. రేపు ఉదయం రాము రాగానే పంపొచ్చు అనుకున్నారు. కారు ఇంటి ముందు ఆగగానే, ఇక్కడ ఆపేయించాలే, రాధని సర్కస్కి తీసుకెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళిరండి అని తను వీధిలోనే దిగేసి కారు పంపేశారు. గేట్ తెరిచి లోపలికొస్తున్న ఆయనకి వెంటిలేటర్స్ ద్వారా తన గదిలో లైటు వెలుగుతున్నట్లుగా కనిపించింది. ఆయన కనుబొమ్మలు ముడిపడ్డాయి. లావణ్య తన గదిలో ఏం చేస్తున్నట్లు? ఆయన వరండాని సమీపిస్తుండగా గది లైటు ఆరిపోయింది. వెంటనే ఆయనకు అనుమానం వేసింది. తను వస్తున్న అలికిడి విని లైట్ తీసేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. గబగబా నడిచి వచ్చి తలుపు తట్టాడు. ఎవరూ పలకలేదు. ఆయనలో ఉదయించిన అనుమానం రెట్టింపయింది. కాలింగ్ బెల్ నొక్కారు, పేరు పెట్టి పిలిచారు. సమాధానం రాలేదు. తలుపులన్నీ మూసిన వైనం చూస్తే లావణ్య లోపల ఏదో చెయ్యకూడని పని తలపెట్టినట్లే అనిపిస్తోంది. ఆయనకి ఆదుర్దాతో ఉద్రేకం మూలంగా ఆయాసం వచ్చేసినాయి. ఏం చేస్తున్నావు లోపల? తలుపు తీ, లేకపోతే విరగ్గొట్టి లోపలికొస్తాను అరిచారు ఆయన. లోపల లావణ్య బేలగా చంద్రం వైపు చూసింది. చంద్రం ఇనప్పెట్టి దగ్గర నుంచి యువతలకు వచ్చేశాడు. వెళ్ళి తలుపులు తీ అన్నాడు. లావణ్య కళ్ళు పత్తికాయల్లా అయినాయి. ఎవరు? నేనా? గుండెల మీద చేయి వేసుకుంటూ అంది. అవును, నువ్వే, వెళ్ళు, ఏం పర్వాలేదు, నేనున్నానుగా ధైర్యం చెప్తున్నట్లు చూశాడు. నువ్వు ఉన్నావు కాబట్టే నిన్నిక్కడే చూశారంటే నేను ఆయనకి కనిపించను. బయట ఆయన పిలుస్తూ అరుస్తూ తలుపు తంతున్నారు. మర్యాదగా తీస్తావా, తలుపు విరగ్గొట్టమంటావా? చంద్రం లావణ్య భుజాల చుట్టూ చెయ్యి వేసి పొదవి పట్టుకుని హాల్లోకి తీసుకొచ్చాడు. చాలా తగ్గు స్వరంతో అన్నాడు. నీకేం భయం లేదు, నేనున్నానుగా, అంతా నేను చూసుకుంటాను, తలుపు తీ. లేకపోతే ఇప్పుడు ఆయన చేసే గోలకి ఇరుగు పురుగు అంతా పరిగెత్తుకొస్తారు. వాళ్ళంతా పోగైతే చాలా ప్రమాదం. చంద్రం హాల్లో లైట్ వేశాడు. లావణ్య వణుకుతున్న కాళ్లతో బెదురు చూపులతో తలుపు దగ్గరగా వెళ్ళి వెనక్కి తిరిగి చూసింది. చంద్రం తలుపు తీయమన్నట్లుగా సంజ్ఞ చేసి తను ఇనపెట్టి ఉన్న గదిలోకి తప్పుకొని అక్కడ లైట్ తీసేశాడు. ఎలాగైతేనే చివరికి ధైర్యం అంతా కూడా తీసుకొని లావణ్య తలుపు తెరిచింది. గుమ్మంలో ఆయాసంతో గబగబా ఊపిరి పీలుస్తూ నిలబడి ఉన్నారాయన. తండ్రి కూతుళ్ళు ఇద్దరూ క్షణంసేపు ఒకరినొకరు చూసుకుంటూ ముఖాముఖి నిలబడ్డారు. ఏం చేస్తున్నావు లోపల? పళ్ళ బిగువని అడిగారు. నిద్రపోతున్నాను. ఆయన కూతుర్ని పరీక్షగా చూశారు. లావణ్యలో నిద్రపోయిన లక్షణాలేవీ కనిపించలేదు. ఛీ, సిగ్గులేదు, వెధవ అబద్ధాలు నువ్వును. లోపలికొచ్చారాయన. ఇల్లంతా కలియ చూస్తున్న ఆయన కళ్ళు హాల్ మధ్యగా ఉన్న టీపాయ్ మీద నిలిచిపోయినాయి. అక్కడ దాని మీద చంద్రం హ్యాట్ ఉంది. అది చూడగానే లావణ్య ప్రాణం ఎగిరిపోయినంత పనైంది. ఆయనకు రక్తపు పోటు హెచ్చింది. ఎవరున్నారు లోపల? నిజం చెప్పు, కూతుర్ని చెయ్యి పట్టుకుంటూ అడిగాడు. లావణ్య చెయ్యి విదిలించేసుకుంది. మొండి ధైర్యం లాంటిది వచ్చింది. ఎవరూ లేరు, కావాలంటే చూసుకోండి నిర్లక్ష్యంగా అంది. వేణుగోపాలరావు గారు పడగది వైపు వచ్చారు. ఆయనకి తన స్థితి తెలిసిపోయింది. ముందు వెంటనే టాబ్లెట్స్ వేసుకోవాలి. గుండె నొప్పి వచ్చేలాగుంది. గది లోపలికి అడుగుపెట్టి స్విచ్ వేసిన ఆయన క్షణంసేపు నిర్ఘాంతపోయినట్టు అలాగే నిలబడిపోయారు. ఎదురుగా ఇనపెట్టె తలుపు బార్లా తెరిచి ఉంది. చేష్టలు ఉడిగిపోయినట్లుగా, కొయ్యబారిపోయినట్లుగా అలానే నిలబడిపోయాడు ఆయన. అక్కడే తలుపు ప్రక్కన మునివేళ్ల మీద గోడకి అంటుకుపోయినట్లుగా నిలబడిన చంద్రం అప్పటికే మెళ్ళో నుంచి ఊడదీసి చేతుల్లో పట్టుకున్న టైని సరిగ్గా ఈ అదను కోసమే వేచి చూస్తున్నట్లుగా వేటగాడు గురి చూసి విసిరిన పగ్గంలా ఆయన కళ్ళకి అడ్డుపడేట్టు విసిరి ఒక కంగలో ఆయన దగ్గరకొచ్చాడు. ఏమిటిది? ఎవరు? ఏమరపాటుగా ఉన్న ఆయన కెవ్వుమన్నట్లర్చారు. కళ్లకు గంతల్లా పడిన దాన్ని లాగివేయటానికి 2 చేతులు ఎత్తబోయారు. అప్పటికే ఆయన వెనక నిలబడిన చంద్రం కుడి చేత్తో టైని బిగించి పట్టుకొని పైకి లేవబోకుండా వాటిని ఆయన ఛాతీ మీద అదింపెట్టాడు. ఇద్దరికీ క్షణంసేపు భయంకరమైన పెనుగులాట జరిగింది. యువకుడు బలిష్ఠుడు అయిన చంద్రం చేతిలో వృద్ధుడు దుర్బలుడైన ఆయన బందీగా చిక్కిపోవటానికి ఎంతోసేపు పట్టలేదు. లావణ్య అప్పటికే పరిగెత్తుకుని దగ్గరకొచ్చింది. చంద్రం చేత్తో దగ్గరికి రమ్మని సైగ చేశాడు. లావణ్య వచ్చింది. కళ్ళకి కట్టిన టై గట్టిగా పట్టుకోమని చూపించాడు. లావణ్య పట్టుకుంది. చంద్రం కుడి చెయ్యి ప్యాంటు జేబులోకి పోనిచ్చి అందులో నుంచి నల్లటి చుక్కలున్న పెద్ద సిల్క్ జేబు రుమాలు తీశాడు.
దానితో వేణుగోపాలరావు గారి చేతులు వెనక్కి లాగి గట్టి ముడివేశాడు. వదులు, ఎవరది? ఆయన వల్లో పడిన అడవి జంతువులా గిలగిల్లాడుతూ గిరగిరా తిరగసాగాడు. నువ్వు ఇలాగే పట్టుకో, నేను ఇప్పుడే క్షణంలో వీధి తలుపు మూసొస్తాను. చంద్రం లావణ్యకి చెప్పి బయటకు పరిగెత్తాడు. లావణ్య ఎంత గట్టిగా పట్టుకున్నా ఆయన మెడ వేగంగా అటు ఇటు తిప్పడంతో వెనక్కి పట్టుకున్న లావణ్య గుండెల మీద తలతో ఒక్కసారిగా గట్టిగా కొట్టడంతో లావణ్య చేతిలో టై పట్టు తప్పి సడలి క్రిందకు జారింది. అనుకొని ఈ గొడవకి అసలే బెదిరిపోయి ఎట్లాగో ఉన్న లావణ్య జారిపోయిన టైని ఎలాగో వేగంగా మళ్ళీ చేతులకు చిక్కించుకొని బలమంతా ఉపయోగించి గట్టిగా పీట ముడి వేసేసింది. చంద్రం ఎప్పుడు వస్తాడా అని వెనక తిరిగి చూస్తున్న లావణ్యకి తను బిగిస్తున్న ఆ టై ఆయన మెడకి పడినట్లు కానీ ఆయన ఊపిరి అందాక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నట్లు కానీ తెలియనే లేదు. చంద్రం కోసం వేచి చూస్తూ పీట ముడి వేసిన దాన్ని శక్తి కొద్దీ ఇంకా ఇంకా బిగించసాగింది. హాల్లోకి వచ్చి వీధి తలుపులు గడియ బిగించిన చంద్రం ఒక్క క్షణం గుండెల నిండా గాలి పీల్చుకుంటున్నట్లు అక్కడ నిలబడిపోయాడు. అతనికి విపరీతమైన దాహంగా ఉంది. నాలుక పొడారిపోయినట్లుగా ఉంది. అందుకని మంచినీళ్ల కోసం వెతుకుతూ లోపలికి వెళ్ళాడు. డైనింగ్ టేబుల్ మీద గాజు కూజాలో నీళ్లు కనిపించాయి. చంద్రం అది ఎత్తి గబగబా 2-3 గుక్కలు తాగేసి కింద పెట్టాడు. అతనికి కాస్త ప్రాణం వచ్చినట్లయింది. ఇప్పుడు అర్థమైంది అతనికి. అందుకే కాబోలు సాయంత్రం నుంచి మనసు ఏదో ప్రమాదం పసిగట్టినట్లు విచిత్రంగా దిగులుగా ఎలాగో ఉంది. చంద్రం పరుగులాంటి అంగలు వేస్తూ తిరిగి గదిలోకి వచ్చాడు. లావణ్య ఇంకా టై గట్టిగా పట్టుకునే ఉంది. కానీ ఆయన నిలబడలేదు. కింద కూలబడిపోయినట్లుగా మంచం ప్రక్కన నేల మీదకి ఒరిగి ఉన్నాడు. తల ముందుకు వాలిపోయింది. చంద్రం 2 అంగల్లో లోపలికొచ్చాడు. ఒక్క ఊపుతో లావణ్య జబ్బ పట్టి యువతలికి లాగాడు. ఏమిటిది, కంఠానికి ఎందుకు వేశావు అన్నాడు. లావణ్య అప్పుడు గమనించింది తను ముడేసిన టై ఆయన కంఠానికి పడినట్టు. చంద్రం మోకాళ్ళ మీద కూర్చుని గబగబా టై విప్పబోయాడు. సిల్కుది, అందులో పీట ముడి బిగిసి పట్టంతో చప్పున రాలేదు. ఎలాగో టై విప్పి దూరంగా గిరాటేసిన చంద్రం ఆయన భుజాల చుట్టూ చేయి వేసి పట్టుకుని కుడి చేత్తో గడ్డం పట్టి పైకెత్తి ముఖం చూశాడు. అతని ఒళ్ళు జల్లుమంది. ఆయన ముఖం నీలంగా సిరాలో ముంచి తీసినట్లుగా ఉంది. కళ్ళు పైకి తేలి వికృతంగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అప్పుడే ఉరితీయబడిన వ్యక్తి ముఖంలా ఉంది. చంద్రం చప్పున ఆయన చెయ్యి చేతిలోకి తీసుకుని నాడి పరీక్ష చేశాడు. శరీరం మొత్తాన్ని అటూ ఇటూ కదిపి చూశాడు. ఫలితం లేకుండా పోయింది. వాడిపోయిన తోటకూర కాడలా ఆయన శరీరం ఎటువైపు తిప్పితే అటువైపు తిరిగిపోయింది. చంద్రం స్థాణువులా అయిపోయాడు. లావణ్య వెర్రిగా అరిచాడు మరుక్షణంలో. లావణ్య అప్పటికే తండ్రి వైపు వింతగా చూస్తోంది. నువ్వు ఏం చేశావో తెలుసా? తెలుసు, నా ప్రాణం నేను దక్కించుకున్నాను నిర్లక్ష్యంగా అంది. లావణ్య కళ్ళ నిండా ద్వేషం, కసి మూర్తిభవించినట్టు కనిపించింది అతనికి. చంద్రం ఒంటి నిండా చెమట్లు పట్టాయి. వేణుగోపాలరావు గారి శరీరాన్ని మంచానికి చేరగిలబడేలా ఆంచి మెల్లగా లేచి నిలబడ్డాడు. అతని ముఖం రక్తవిహీనమై పాలిపోయినట్లుగా ఉంది. నువ్వు ఆయన్ని చంపేశావు జేమ్స్. ఆయన్ని తండ్రి మాటల కోసం పెనుగులాడుతున్నాడు అతను. అలా ఎప్పుడు నన్ను చూడలేదు ఆయన విసురుగా అంది. చంద్రం తల తిప్పి మళ్ళీ నిర్జీవమైన వేణుగోపాలరావు గారి శరీరం వైపు చూశాడు. అతని గుండెలు ఉండ చుట్టుకుపోతున్నట్లుగా అయినాయి. మనసులో ఎక్కడో ఆర్తనాదం లాంటి ఆక్రోశం. ఇంతవరకు తను దొంగతనాలు ఎన్నో చేశాడు, కానీ మర్డర్ కేసు అనేది ఎరగడు. లావణ్య ఈయన్ని హత్య చేసింది. ఇది ఖూని. ఇందులో తనకు కూడా భాగం ఉంది. అతనికి శరీరం జలధరించింది. లావణ్య కూడా తండ్రి వైపే చూస్తోంది. జరిగిందేమిటో లావణ్య బుర్రకి ఇప్పుడిప్పుడే ఎక్కసాగింది. భయంగా చంద్రం దగ్గరగా జరిగింది. అతను చెయ్యి పట్టుకుంటూ, జేమ్స్, ఆయన నిజంగా చనిపోయారంటావా? నమ్మలేనట్లుగా అడిగింది. చంద్రం అవునన్నట్టు తల ఊపాడు. నేనేం చేశాను? టై జారి కిందకొస్తే బిగించి గట్టిగా పట్టుకున్నాను అంతే, తనకు తాను చెప్పుకుంటున్నట్లుగా అంది. అదే ఆయన ప్రాణం తీసింది. జేమ్స్ వెర్రిగా చూసింది. లావణ్యకి తనేం చేసిందో ఇప్పటికి అర్థమైంది. లావణ్య చప్పున ముఖం తిప్పుకొని చంద్రం గుండెల్లో తలదాచుకుంది. జేమ్స్, నాకు భయం వేస్తోంది. ఇప్పుడేం చేయటం? చిగురుటాకులా కంపిస్తూ అంది. చంద్రం సమాధానం చెప్పలేదు.
అతనికి అంతా స్తంభించిపోయినట్టుగా ఉంది. అసలు ఆలోచన అనేది రావటం లేదు. మెదడు మొద్దుబారిపోయినట్టుగా ఉంది. జేమ్స్, నాకు భయం వేస్తుంది, పిచ్చెక్కినట్టుగా ఉంది. ఇక్కడి నుంచి వెంటనే నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళు. ఏడుపు గొంతుతో అంది. ఎక్కడికి వస్తావు లావణ్య? ఎక్కడికి వెళ్ళినా పోలీసులు వస్తారు మన వెంట. జేమ్స్, అతని గుండెల్లో నుంచి తల తీసిన లావణ్య కళ్ళు పెద్దవి చేసి చూసింది. మనం ఎక్కడికి వెళ్ళినా దీన్ని తప్పించుకోలేం. జేమ్స్, నీకు పుణ్యం ఉంటుంది, నీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను ఎక్కడికైనా త్వరగా తీసుకెళ్ళు. పోలీసులకు అప్పు చెప్పుకు. నాకు ఊరి శిక్ష వేస్తారు వాళ్ళు. భగవాన్, ఈ భయంతో నా ప్రాణం పోయేట్లుంది. జేమ్స్, జేమ్స్, నన్ను దాచిపెట్టు. నన్ను ఎక్కడికైనా తీసుకుపో. లావణ్య హఠాత్తుగా కిందకు జారి అతని మోకాళ్ళను పెరవేసుకొని జరిగిందంతా తలుచుకుంటూ హిస్టీరియా వచ్చిన దానిలా వెక్కి వెక్కి ఆడవసాగింది. చంద్రం అప్రతిభుడైనట్లు నోట మాట రానివాడిలా అలాగే చతికిలబడిపోయి లావణ్య వైపు చూడసాగాడు. దాదాపు అరగంట తర్వాత అప్పటి వరకు ఆ ఇంట్లో చంద్రం నీడ ప్రేత ఛాయలా తిరుగాడుతోంది. అతని ఒంటి నిండా ఇంకా చెమటలు దిగ్గారుతూనే ఉన్నాయి. పళ్ళు గిట్టకరుచుకున్నట్లు దవడలు బిగుసుకుని ఉన్నాయి. గుండెల్లో తుఫానులా చెలరేగిన అల్లకల్లోలాన్ని అదిమి పెట్టడానికి అతను ఎన్నడూ ఎరగనంత శక్తిని కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఆ ఇంట్లో తారట్లాడుతున్న మౌనం శ్మశానంలో రాజ్యం ఏలుతున్న నిశ్శబ్దంలా ఉంది. ఆ ఇంట్లో కొద్దిసేపటి క్రితం హఠాత్తుగా ప్రవేశించిన మృత్యువు అతని ప్రతి కదలికని జాగ్రత్తగా పరిశీలిస్తున్నదేమో అనే విపరీతమైన ఊహ అతని గుండెలు వణికేలా చేస్తోంది. తన కాళ్లకు చుట్టేసుకుని పిచ్చిదానిలా తల కొట్టుకుంటూ ఏడుస్తున్న లావణ్యని బలవంతంగా లేవదీసి తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చోబెట్టాడు. లావణ్య ఇంకా దుఃఖం ఆగని దానిలా పవిట చెంగు నోటికి అడ్డం పెట్టుకుని ఏడుస్తూనే ఉంది. ఇంట్లో ఏదైనా పెట్టె ఖాళీగా ఉందా లావణ్య? బొంగురు పోయిన కంఠంతో అడిగాడు చంద్రం. ఉంది, నా గదిలో బీరువా మీద, ఏడుస్తూనే జవాబిచ్చింది. అతను ఏం అడిగాడో, తను ఏం జవాబు చెప్పిందో లావణ్యకు బొత్తిగా స్పృహ లేదు. తండ్రి తన చేతుల్లో చనిపోయాడనే భయంకరమైన సత్యం లావణ్య కళ్ళ ముందు ఇంకా పెనుభూతంలా కనిపిస్తూనే ఉంది. కన్న తండ్రి స్వయంగా తన చేతులతో ఇంత ఘోరం ఎక్కడైనా ఉంటుందా? లావణ్య శరీరం కంపించిపోతున్నట్లుగా మాటి మాటికి జల్దరించసాగింది. చంద్రం లావణ్య గదిలోకి వెళ్ళాడు. గోడ్రేజ్ బీరువా మీద చిన్న లెదర్ సూట్ కేస్ ఖాళీగా కనిపించింది. చంద్రం దాన్ని తీసుకుని వేణుగోపాలరావు గదిలోకి వచ్చాడు. ఇనప్పెట్టి దగ్గరికి వెళ్ళి కొద్దిగా తెరిచినట్టున్న నగల అరని యువతలకు లాగాడు. దగదగలాడుతూ మెరుస్తూ రకరకాలుగా ఉన్న ఆ నగలు క్షణంసేపు అతని కంటికి తన భవిష్యత్తుని కాటేయబోతున్న భయంకరమైన త్రాచుల్లా, వాటి పిల్లల్లా మెలికలు తిరుగుతూ కదలాడుతున్నట్లుగా కనిపించాయి. ఇక్కడికి తను వచ్చిన ఉద్దేశం వేరు, జరిగిన సంఘటన వేరు. చంద్రం మనసులో కలుగుతున్న సంకోచం అంతా వదిలించుకొని ఆ నగలన్నీ పెట్టెలో సర్ది మూతవేశాడు. తర్వాత ఒక్క నిమిషం ఈ గదిని ఏ స్థితిలో వదిలి వెళ్తే బాగుంటుందా అన్న ఆలోచనతో గదంతా కళ్ళతో కలియజూస్తూ క్రింద పెదవి కొరుకుతూ నిలబడ్డాడు. అతని దృష్టి మంచం ప్రక్కన మూటలా ఒరిగిపోయిన వేణుగోపాలరావు గారి మీద నిలిచింది. 5 నిమిషాలు కనుబొమలు ముడిచి దీర్ఘంగా ఆలోచించాడు. ఆ తర్వాత వేణుగోపాలరావు దగ్గరకు వచ్చాడు. ఆయన్ని లేవనెత్తి మంచం మీద పడుకోబెట్టాడు. అటూ ఇటూ అస్తవ్యస్తంగా పడినట్టున్న చేతుల్ని గుండెల మీదకి వచ్చేట్టు సరిచేశాడు. అసహజంగా బార్లా చాపినట్లున్న కాళ్ళు కనిపించకుండా రగ్గు తీసి నడుం వరకు కప్పాడు. తర్వాత మంచం కిందకి తోసిన కాగితాలన్నీ తీసి గదంతా విరజిమ్మాడు. ఇనప్పెట్టె అరలో లాగి కింద పడేశాడు. దాని మూత బార్లా తెరిచి వదిలేశాడు. డ్రాయర్ దగ్గరికి వెళ్ళి దాని అరలు లాగి అందులో ఉన్న కాగితాలు పుస్తకాలు కెలికి వదిలేశాడు. 5 నిమిషాల్లో చకచక ఈ పనంతా ముగించిన అతను గది గుమ్మం దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడి అప్పుడే ఆ గదిలోకి అడుగుపెట్టిన ఆగంతుకునిలా గదిని పరీక్షగా చూశాడు. గదంతా చిందరవందరగా ఉంది. ఇనప్పెట్టె తెరిచి అరలు కింద పడి ఉన్నాయి. కాగితాలు గది నిండా విరజిమ్మున్నాయి. చూసి చూడగానే ఆ గదిలో దొంగతనం చేయబడినట్లు తెలిసిపోతూ ఉంది. ఈ గదిలో ఇంత జరిగినా ఆయన నిద్రపోతూ ఉండటం విచిత్రంగా అనిపిస్తుంది. దగ్గరగా వెళ్ళిన తర్వాత కానీ ఆయన మృతుడైనట్టు తెలియదు. చంద్రం మళ్ళీ గది మధ్యకొచ్చాడు. క్రింద పడి ఉన్న తన జేబు రుమాల్ని టైని తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. ఈ గదిలో చాలా చోట్ల తన వేలి ముద్రలు పడి ఉంటాయని అతనికి గుర్తుకొచ్చింది. ఏ ఏ ప్రదేశాల్లో తను తాకాడని అనుమానం వచ్చిన ప్రతి చోట జేబు రుమాలతో తుడిచాడు. ఒకవేళ కనిపించినా పర్వాలేదు అనే ధైర్యం కలిగింది. తనని పట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు.
తనని అవసరమైతే సప్త సముద్రాల మధ్య ఒంటి స్తంభపు మేడలో దాచినట్టు ఎవరికంట పడకుండా మాయం చేయగల నేర్పు తన పై వాళ్లకుంది. నగలు పెట్టిన పెట్టి తీసుకొని యువతలకు వచ్చేస్తున్న అతను ఒక్క క్షణం మంచం దగ్గర ఆగి చనిపోయాడంటే నమ్మశక్యం కాని వేణుగోపాలరావు ముఖం వైపు తదేకంగా రెప్పవాల్చకుండా చూశాడు. అతని కడుపులో దుఃఖం లాంటిది సుడితిరిగింది. అర్థం కాని బాధతో దేవినట్లయింది. మెడ చుట్టూ సన్నని తాడుతో ఎవరో బిగించినట్టుగా ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయిపోయినట్లుగా అయింది. చాలా విచిత్రమైన అనుభూతి అది. తనలో ఎందుకు అలాంటి స్పందన? అయినా ఎంత చిత్రం! ఆ రోజు సికింద్రాబాద్ స్టేషన్లో ఈయన దగ్గర నగ కొట్టేయబోయి పట్టుబడిన క్షణం ఎంత అనూహ్యమైంది. మళ్ళీ ఈయన కూతురుతో పరిచయం కావటం, ఒక విధంగా ఈ మరణానికి తాను కూడా కారణం కావటం కేవలం విధి వైపరీత్యం కాకపోతే ఇంకేమిటి? తన వశం తప్పి విరక్తిగా వైరాగ్యంగా అయిపోతున్న మనసుని ఒక చిన్న భుజాల కుదింపుతో స్వాధీనంలోకి తెచ్చుకున్న చంద్రం అక్కడి నుంచి కదిలి గది తలుపులు చేరవేసి బయటకొచ్చేశాడు. మందార పువ్వులా ఎర్రబడిన కళ్ళతో బిక్క మొహంతో చూస్తున్న లావణ్య డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అతని చెయ్యి పట్టుకుంటూ చిన్నపిల్లల అమాయకంగా అడిగింది. జేమ్స్, నిజం చెప్పు, నన్ను పోలీసులు పట్టుకుంటారు కదా? కన్న తండ్రిని చంపిన పాతకినని అందరూ నా ముఖం మీద ఉమ్మేస్తారు కదా? జేమ్స్, దేవుడు సాక్షిగా నిజం చెప్తున్నాను. ఆయనంటే విసుగేసేది, చిరాకు వేసేది నిజమే. కానీ కానీ చంపాలన్నంత ద్వేషం నాకు ఎప్పుడు కలగలేదు. ఆ ఊహ కలలో కూడా నా మనసులోకి రాలేదు. ఇది ప్రమాదవశాత్తు జరిగిపోయింది. భయంలో మతిపోయిన నేను ఏం చేస్తున్నానో గుర్తించలేకపోయాను. జేమ్స్, కనీసం నువ్వైనా నన్ను నమ్ముతావు కదూ? లావణ్య కళ్ళ నిండా పొంగులా ఉబికిన నీళ్లు బుగ్గల మీదికి ధారగా జారసాగాయి. చంద్రముఖం సీరియస్గా ఎలాంటి భావం లేకుండా నిర్లిప్తంగా ఉంది. కుడి చేత్తో పెట్టె పట్టుకున్న అతను ఎడమ చెయ్యి లావణ్య భుజం మీద ఆనిస్తూ అన్నాడు. లావణ్య, అనవసరంగా నువ్వు మతి పాడు చేసుకోవద్దు. జరిగిందేదో జరిగిపోయింది. దాన్ని మార్చటం మన వల్ల కాదు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందని మనం చెప్పినా ఎవరు నమ్మరు. పోలీసులనే వాళ్ళని నీ కనుచూపు మేరలోకి రాకుండా చూసే బాధ్యత నాది. సరేనా? ముందు మనం ఇక్కడి నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. చంద్రం చేతిలో ఉన్న పెట్టె చూపిస్తూ అన్నాడు. ఈ పెట్టెలో ఏమున్నాయో తెలుసా? నగలు. అన్నీ ఒక్కటి కూడా మిగల్చకుండా పూర్తిగా తీసేసుకున్నాను. నువ్వు నాతో వచ్చి నా గదిలో స్థిమితంగా కూర్చుని ఆలోచిద్దాం. ఇంట్లో ఎవరో దొంగతనానికి వచ్చి ఆయన్ని చంపేశారనే అపోహ కలిగిద్దాం. పద. మీ ఇంటి ప్రహరీ గోడని ఆనుకుని పెరటి వైపు చిన్న సందు ఉంది కదూ అంటూ లావణ్య రెక్క పట్టుకుని దారితీశాడు. అదే ఇంకో సమయంలో అయితే, ఎన్నడూ మా ఇంటికి రాని వాడివి నీకు మా పెరటి గోడ వైపు చిన్న సందు ఉందని ఎలా తెలుసు అంటూ ఆశ్చర్యపోయి ఉండేది. కానీ ప్రస్తుతం చావు బ్రతుకుల సమస్య లాంటి ప్రమాదంలో ఉన్న లావణ్యకి ఆ సంగతి గుర్తుకు రాలేదు. ఇద్దరూ పెరటి తలుపు తెరుచుకుని దొడ్లోకొచ్చారు. దొడ్లో ఆవరణ అంతా సపోటా, మామిడి, పనస మొదలైన చెట్ల నీడ చిక్కగా పరుచుకుని ఉంది. ప్రహరీ గోడ దగ్గరికి రాగానే చంద్రం హఠాత్తుగా అప్పుడే ఏదో గుర్తొచ్చిన వాళ్ళ ఆగిపోయాడు. లావణ్య, ఉండు, నువ్వు ఇక్కడ నిలబడు, నేను ఇప్పుడే వస్తాను. వీధి తలుపు గడియ తీసేసి ముందు హాల్లో లైటు వేసేసి వస్తాను. మనం వెళ్ళిన తర్వాత ఈ ఇంటిలో ఎవరు అడుగు పెడతారో వాళ్ళ చావు మూడుతుంది అంటూ పెట్టె లావణ్య చేతికిచ్చి సమాధానం కోసం చూడకుండా పరుగులాంటి నడకతో వెళ్ళిపోయాడు. లావణ్య స్థాణువులా నిలబడింది. ఈ పరిస్థితుల్లో అతని వెంట ఇలా పారిపోవటమే ఉత్తమంగా అనిపిస్తుంది. తన జీవితంలో ఇంత భయంకరమైన మలుపులున్నాయని తెలిస్తే ఎప్పుడో ముక్కు మూసుకుని ఈ కాస్త ప్రాణం వదిలేసి ఉండేది. తండ్రి గుర్తుకు రాగానే లావణ్య శరీరం మరొకసారి జల్దరించింది. చంద్రం తిరిగి వచ్చాడు. లావణ్య పెట్టె అతని చేతికిస్తూ హఠాత్తుగా స్పృహ వచ్చిన దానిలా అంది. జేమ్స్, ఒక్క నిమిషం ఉండు, నేను కూడా ఇప్పుడే వస్తా. నా గదిలో బీరువాలో నగలున్నాయి, అవి కూడా తెచ్చేస్తాను. త్వరగా రావాలి సుమా, హెచ్చరించాడు. ఒక్క నిమిషంలో వచ్చేస్తాను. లావణ్య వెళ్ళబోయింది. జేమ్స్ ఆపుతూ అన్నాడు. అయితే చూడు, నేను ముందు వెళ్ళి వీధి చివర నా కోసం వెయిట్ చేస్తున్న ట్యాక్సీని ఈ సందు చివరికి తెచ్చి ఆపుతాను. నువ్వు త్వరగా వచ్చి వీలైతే ఆ చీర మార్చి నల్ల రంగు చీర ఏదైనా ఉంటే కట్టుకో. అంతా నిమిషాల మీద జరగాలి. లావణ్య అలాగేనన్నట్టు తల ఊపింది. చంద్రం గోడ ఎక్కాడు. అటువైపు దిగబోయే ముందు వెనక్కి తిరిగి మళ్ళీ అడిగాడు. నేను వెళ్ళగానే మళ్ళీ ఏడుస్తూ కూర్చోవుగా? నువ్వు రావటం ఆలస్యమైతే నేను మళ్ళీ తిరిగి రావాల్సి వస్తుంది. అవసరం లేదు, నేను వచ్చేస్తాను.
అప్పుడప్పుడే కాస్త తేరుకుంటున్న లావణ్య దృఢంగా అంది. చంద్రం ఒక్కసారి చుట్టూ కలియజూసి మెల్లగా అవతల వైపుకు జారాడు. థ్యాంక్ గాడ్. ఆ వైపు వరుస అందరి ఇళ్లకి పెరటి వైపు గోడ ఉంది. అన్ని ఇళ్లలోనూ ఎత్తైన చెట్లున్నాయి. చంద్రం దట్టంగా ఉన్న చెట్ల నీడల్లోంచి జారిపోతూ వెళ్ళిపోతున్నట్లుగా నడవసాగాడు. ఈ శాంతిపురం పూర్వం ఒక పెద్ద తోటగా ఉండేది. దానికి యజమాని అయిన ముస్లిం యువతి పాకిస్తాన్ వెళ్ళి అక్కడ స్థిరపడాలని నిర్ణయించుకుని ఇక్కడ ఉన్న ఇల్లు తోట అమ్మకానికి పెట్టింది. ఆవిడ లాయర్. తోటని తోటగా అమ్మే కంటే ప్లాట్స్గా విభజించి ఇళ్ల స్థలాలుగా అమ్మితే చాలా లాభం వస్తుందని సలహా ఇచ్చారు. తోటని ప్లాట్స్గా విభజించారు. ఇదంతా అమ్మేస్తున్నారని తెలిసిన ఆ తోటమాలి ఆ తోటని ఆశ్రయించుకుని బతుకుతున్న మరో 2-3 కుటుంబాలు కలిసి వచ్చి తాము పుట్టినప్పటి నుంచి ఈ గడ్డ మీద బ్రతికామని, తమ కుటుంబాలని మాత్రం వెళ్ళగొట్టి నిరాశ్రయులని చేయొద్దని గోల పెడుతూ ఆవిడ కాళ్ళ మీద పడ్డారు. సహజంగా దయార్ద్ర హృదయ అయిన ఆవిడ వాళ్ళకి ఒక వారగా ఇళ్ల స్థలం కేటాయించి మిగతాది అమ్మింది. తర్వాత అక్కడ చాలా మంచి భవనాలు వెలిసినాయి. ఆ చక్కటి భవనాల మధ్య ఇలా పూరి గుడిసెలు ఉండటం ఎవ్వరికీ నచ్చలేదు. ఆ పూరి పాక వాళ్లను అక్కడి నుంచి లేవగొట్టాలని ఎంతగానో ప్రయత్నించారు, కానీ ఎవ్వరికీ సాధ్యం కాలేదు. ఆ గుడిసెల్లో ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు ఏ రోడ్డు కూలీలుగానో కాంట్రాక్ట్గా పని దొరికినప్పుడు కుటుంబాలతో వెళ్ళిపోయి 2 వారాల తర్వాత ఇళ్లకు తిరిగి వస్తూ ఉంటారు. అందువల్లే ప్రస్తుతం ఆ ఇళ్లల్లో ఎవరూ లేరు. చంద్రం ఆ గుడిసెల మధ్య నుంచి మెయిన్ రోడ్డు మీదకి వచ్చాడు. సింగ్ వెయిట్ చేస్తున్న ట్యాక్సీ దూరంగా నిలబడి ఉంది. ట్యాక్సీ! అపరిచిత ప్రయాణికుల్లా కేకపెట్టాడు. సింగ్ తిరిగి చూశాడు. చంద్రం చెయ్యి ఊపాడు. సింగ్ ట్యాక్సీని మెల్లగా బ్యాక్ చేసుకుంటూ చంద్రం దగ్గరికి తీసుకొచ్చి ఆపాడు. చంద్రం చప్పున లోపలికెక్కాడు. సింగ్ వెంటనే కారు స్టార్ట్ చేయబోయాడు. సింగ్, మనం ఒక 10 నిమిషాలు వెయిట్ చేయాలి. ఎస్. సింగ్ డోర్ తెరిచి కిందకు దిగాడు. ట్యాక్సీ ముందుకొచ్చి బోనెట్ ఎత్తి లోపలేదో చెడిపోయినట్టు దాన్ని బాగు చేయసాగాడు. వీధిలో వెళ్ళే వాళ్ళెవరైనా చూస్తే రోడ్డు మీద వెళ్తున్న ట్యాక్సీ ఆగిపోయినట్టుగా, డ్రైవర్ రిపేర్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. చంద్రం తల తిప్పి గుడిసెల వైపు చూశాడు. లావణ్య ఇంకా రావటం లేదు. చేతి గడియారం చూసుకున్నాడు. తను వచ్చి 3 నిమిషాలయ్యింది. తను వచ్చిన సందు వైపు అసహనంగా ఆదుర్దాగా లావణ్య రాక కోసం ఎదురు చూడసాగాడు. లావణ్య గబగబా లోపలికొచ్చింది. బీరువాల నుంచి నల్లటి చీర జాకెట్ తీసి ధరించింది. నగలనే తీసి బ్యాగ్లో వేసుకుంది. ఆఖరిసారి అన్నట్లు ఆ గదంతా కలయజూసింది. లావణ్యకి పెద్ద పెట్టున ఏడుపు ముంచుకొచ్చేసింది. అయిపోయింది. ఈ ఇంటికి తనకి రుణం తీరిపోయింది. పొంగులా ఉబికి రాబోతున్న దుఃఖాన్ని ఎలాగో బిగబట్టుకుని లావణ్య లైట్ తీసేసి తలుపు మూసేసి యువతలకొస్తోంది. ఇంతలో క్రింద నుంచి రాధా అన్న పిలుపు వినిపించింది. వచ్చిన వ్యక్తి ఇంకెవరూ కాకుండా రోజా కావడంతో లావణ్యకి కాస్త ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. రోజా అయితే భయపడాల్సింది అంతగా ఏమీ లేదు. అయినా సమయం కాని సమయంలో రోజా రావటం ఎంత విచిత్రం. రోజా రాధ కోసం 2 మార్లు పిలిచి అలవాటుగా దగ్గరగా వేసి ఉన్న వేణుగోపాలరావు గారి గది తలుపులు తెరిచి లోపలికెళ్ళింది. లావణ్య 2 చేతులు కర్టెన్ గుడ్డను బిగుసుకుపోయేంత గట్టిగా పట్టుకున్నాయి. ఊపిరి బిగబట్టి నాలిక తడారిపోతుండగా ఒళ్లంతా చెవులు చేసుకుని వేచి చూడసాగింది. 2 నిమిషాలు గడిచాయి. రోజా కెవ్వుమన్న అరుపు నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఇల్లంతా ప్రతిధ్వనించింది. ఆ అరుపు వినగానే లావణ్యకి పోతున్న ప్రాణం తిరిగి వచ్చినట్లుగా అయింది. కట్టెన్ వదిలి గబగబా 2 మెట్లు ఒక అంగ చొప్పున ఉరుకుతూ దిగి వేటగాడిని చూసిన లేడి పిల్లలా పరిగెత్తుతూ దొడ్లోకొచ్చేసింది. ఇంకో 4 అడుగులు పరిగెత్తితే ఊపిరి అందక స్పృహ తప్పి పడిపోతానేమోనని భయపడిన లావణ్య ఆయాసం తీర్చుకోవడం కోసం గుండెల మీద చెయ్యి వేసి రాచుకుంటూ 2 నిమిషాలు తప్పనిసరిగా ఆగింది. అలా ఊపిరి తీసుకోవడానికి నిలబడిన లావణ్యకి 1000 ఆలోచనలు ఒక్కసారిగా చుట్టుముట్టినాయి. ఇంతమంది ఉండగా ఈ సమయంలో ఈ రోజాయే రావటం ఎంత అద్భుతం. మనం వెళ్ళిన తర్వాత ఈ ఇంటిలో ఎవరు అడుగు పెడతారో వాళ్ళ చావు మూడుతుంది. జేమ్స్ మాటలు లావణ్య చెవుల్లో వెంటనే ప్రతిధ్వనించసాగినాయి. లావణ్య మెదడు చురుగ్గా పనిచేయసాగింది. పట్టు తప్పిపోతున్న నరాలు తిరిగి స్వాధీనంలోకి వచ్చినట్టు అయినాయి. తనెందుకు పారిపోవాలి? పారిపోతే ఒరిగేదేముంది? ముష్టి నగలు తనకి ఎన్నాళ్ళన్నం పెడతాయి? ఆ తరువాత తన బ్రతికేమిటి? అన్ని సుఖాలకి దూరమై ఎక్కడో అజ్ఞాతంగా అనామకంగా చీకటి బ్రతుకు బతకాలి. తను ఆ దౌర్భాగ్యం ఎందుకు పొందాలి? అసలు దీనికంతటికీ కారణం రోజా. ఈ రోజా మూలంగానే పరిస్థితులు ఇలా విషమించాయి. తను పారిపోతే ఆస్తి అంతా రాధకి సంక్రమిస్తుంది. రాధకి గార్డియన్గా ఆ పాపిష్టిది మహారాణి భోగాలన్నీ అనుభవిస్తుంది.
ఏ తప్పు చెయ్యని తనకి శిక్ష? కుత్సితమైన మనసుతో ఈ ఇంట్లో ప్రవేశించి అందరి గుండెల్లో చిచ్చుపెట్టి అందరి బ్రతుకులు నాశనం చేసిన ఆ దౌర్భాగ్యురాలికి అష్టైశ్వర్యాలా? వీల్లేదు, అలా జరగటానికి వీల్లేదు. తన కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగనివ్వను. భగవంతుడు తనని క్షమించాడు కాబట్టి రోజాని ఈ సమయంలో ఈ ఇంటిలో అడుగుపెట్టేలా చేశాడు. రోజా పాపం పండింది, రోజాకి చావు మూడింది. రోజా పట్ల ద్వేషం, పగ, కసి ముప్పిరిగొన్న లావణ్యకి గుండె ధైర్యం వచ్చేసింది. ఇందులో భయపడాల్సింది ఏమీ లేదు. కాస్త మెలకువగా చురుగ్గా ప్రవర్తిస్తే చాలు. తనకేం తెలియనట్లు, ఇప్పుడే వచ్చినట్లు వీధి గుమ్మంలో నుంచి వస్తుంది. తండ్రి మరణం అప్పుడే చూసినట్లు చూస్తుంది. తన చేతులతో తనే స్వయంగా రోజాని పోలీసులకి అప్పగిస్తుంది. లావణ్య కళ్ళ ముందు అనేక దృశ్యాలు గిరగిరా తిరగసాగినాయి. రోజాని పోలీసులు పట్టుకోవటం, చేతులకు బీడీలు వేసి తీసుకెళ్ళటం, ఉరిశిక్ష లేకపోతే కనీసం కారాగార శిక్ష వేయటం అన్నీ చకచకా కళ్ళ ముందు కదిలినాయి. తను చేసిన నేరం రోజా మెడకి తగిలించవచ్చుననే అవకాశం కళ్ళ ఎదుట కనిపిస్తున్న లావణ్యకి శరీరంలో కొత్త రక్తం వేగంగా ప్రవహిస్తున్నట్లయింది. ఆ రక్తంలో ప్రవహిస్తున్న నిర్భీతి, మొండితనం, తెగింపు ఈ మూడు కలిసి లావణ్యలో కొద్దిసేపటి క్రితం కలవరపెట్టిన పిరికితనాన్ని రూపు లేకుండా పారదోలినాయి. లావణ్య మెల్లగా లోపలికొచ్చేసి పెరటి తలుపులు మూసేసింది. సందు చివర జేమ్స్ తన కోసం వెయిట్ చేస్తున్నాడన్న విషయం గుర్తుకొచ్చింది. ఉండని, కొద్దిసేపు చూసి అతనే వెళ్ళిపోతాడు. వీధి వాకిట్లో నుంచి వచ్చినట్టు లావణ్య తండ్రి గది గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడింది. గదిలో అయోమయంగా పిచ్చిదానిలా ఆయన కాళ్ళు చేతులు కదుపుతూ ఆయనలో ఇంకే మూలైనా కాస్త కొన ఊపిరైనా ఉందేమోనని వెర్రిదానిలా చూస్తున్న రోజా అడుగులు చప్పుడు వినగానే తలెత్తి చూసింది. గుమ్మంలో లావణ్య కనిపించగానే "లావణ్య, నాన్నగారు" అంటూ ఏడుస్తూ వచ్చి చిన్న పిల్లల లావణ్యని హత్తుకుపోయింది. ఒక్క క్షణం లావణ్య అప్రయత్నంగా రోజాని గుండెలకు అదుముకుంది. దుఃఖపు తెర గొంతులోకి తన్నుకొచ్చేసింది. కానీ అంతలోనే తమాయించుకుంది. రోజాని ఒక్క తోపుతో విసురుగా అవతలికి నెట్టింది. తండ్రి మంచం దగ్గరికి వెళ్ళి ఆయన చూసింది. ఎలాంటి చలనం లేకుండా నిశ్చలంగా కొయ్యలా ఉన్న శరీరం చూడగానే లావణ్య వెన్నెముక జలధరించింది. క్రింద పడిన కాగితాలని, తెరిచి ఉన్న ఇనప్పెట్టెను అప్పుడే చూసినంత విచిత్రంగా చూసింది. భయం నటించింది, ఆదుర్దా ప్రకటించింది. వెంటనే రెండు చేతులు గుండెల మీద పెట్టుకుంటూ, "అమ్మో, నగలు, దొంగతనం, ఖూనీ" అంది బిగ్గరగా. రోజా లావణ్య దగ్గరికి పరిగెత్తుకొచ్చింది. అవును లావణ్య, ఎవరో ఇంటికి దొంగతనానికి వచ్చారు. వాళ్ళే నాన్నగారిని ఏదో చేశారు. లావణ్య రోజాకి అభిముఖంగా తిరిగింది. అంబుమొనల్లాంటి చూపులతో చూస్తూ రెండు చేతులు చాచి కంఠం గట్టిగా పట్టుకుంటూ, నువ్వే 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 ఇదంతా చేశావు. ఈ ప్లాన్ మనసులో పెట్టుకుని మా ఇంట్లో పని మనిషిగా చేరావు. రాక్షసి, మేమెవ్వరం ఇంట్లో లేక నీకు ఇది మంచి అవకాశంగా కనిపించింది. దొంగతనం చేసి ఆయన్ని చంపి మెల్లగా జారుకుందామని చూశావు. నీ అదృష్టం బ్రద్దలైంది. సమయానికి నేను వచ్చాను. రోజా బలంగా పెనుగులాడి ఎలాగో అతి కష్టం మీద లావణ్య చేతులు వదిలించేసింది. లావణ్య, నీకు మతిపోయింది. నాకేం తెలియదు. నేను ఇప్పుడే వచ్చాను. నేను వచ్చేసరికి ఇలా ఉంది. రోజా వారిస్తున్నట్లుగా, భయపడుతున్నట్లుగా, బ్రతిమలాడుతున్నట్లుగా అంది. లావణ్య వినిపించుకోలేదు. రోజా చేతులు పట్టుకుని ఏడవసాగింది. రోజా లావణ్య చేతులు వదిలించుకోవడానికి పెనుగులాడింది, కానీ సాధ్యం కాలేదు. లావణ్య చేతులకి పిచ్చి బలం వచ్చేసింది. రోజాని తోస్తూ, ఈడుస్తూ, లాగుతూ తండ్రి గది బయటికి లాక్కొచ్చింది. లావణ్య, నా మాట విను, నువ్వు పొరబడుతున్నావు. రోజా లావణ్య చేతులు వదిలించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంది. లావణ్య వినిపించుకోలేదు. 1000 ఏనుగుల శక్తి వచ్చిన దానిలా రోజాని తండ్రి గది ప్రక్కరున్న గెస్ట్ రూమ్లోకి తోసి తలుపులు మూసి బయట గడియ పెట్టేసింది. లావణ్య, తలుపు తీ. రోజా తలుపులు బాదుతూ అంది. తీస్తాను, పోలీసులు వచ్చిన తర్వాత కసిగా జవాబు చెప్పింది. లావణ్య, నన్ను బయటికి రాని లావణ్య, నిజంగా చెప్తున్నాను, భగవంతుడి సాక్షిగా ఒట్టు వేసుకుని చెప్తున్నాను, నాకేం తెలియదు లావణ్య. లావణ్య రోజా పిలుపులు లక్ష్య పెట్టలేదు. రోజాని ఆ గదిలో ఖైదీగా బంధించిన తర్వాత గుండెల మీద పెద్ద బరువు దింపుకున్నట్లయింది. ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకుంది. ముఖం నిండా అలుముకున్న చిరు చెమటలు కొంగుతో తుడుచుకుంది. లావణ్య తర్వాత అట్టే ఆలస్యం చేయలేదు. పైకి పరిగెత్తుకెళ్ళి బ్యాగ్లో పెట్టుకున్న నగల్ని తీసి బీరువాలో యథాస్థానంలో ఉంచివేసింది. గబగబా కిందకి దిగొచ్చింది. తండ్రి గదిలోకి వెళ్ళి ఫోన్ తీసి కంపిస్తున్న వేళ్లతో నంబర్ డయల్ చేయసాగింది.
హలో అవతల నుంచి సరస్వతమ్మ గారి కంఠం వినిపించింది. ఆంటీ. ఎవరు? లావణ్య? అవునంటీ. గొంతులోకి ఏడుపు తెచ్చుకుంటూ అంది. ఏమిటమ్మా, నాన్నగారు వస్తారన్నారు, రానేలేదే? అవునంటీ. మీ దగ్గరకు వస్తానని బయలుదేరి మానేశారు, ఇంట్లోనే ఉండిపోయారు. నేను పార్కుకి వెళ్ళాను ఆంటీ. నేను తిరిగి వచ్చేసరికి లావణ్య ఒక్కసారి బావురుమంది. లావణ్య, ఏమిటది, ఏమైంది? కంగారుగా అడిగింది ఆవిడ. ఆంటీ నాన్నగారు. లావణ్య ఏడుస్తూ మాటల్ని మళ్ళీ మింగేసింది. నాన్నగారు? ఏమిటమ్మా, ఏమైంది? నిన్నేమైనా అన్నారా? "ఉహుం, గుండెల్లో మళ్ళీ నొప్పి వచ్చిందా ఆయనకి? లేదంటీ. ఆయన ఆయన పోయారు. ఆ? ఏమిటి? అయ్యో రామా, ఉండు ఒక్క నిమిషం, మీ బాబాయిని పిలుస్తాను అని ఆవిడ, ఇదిగో ఏమండి, కొంప మునిగింది, చప్పున ఇలా రండి అంటూ అరవడం వినిపించింది. లావణ్య బయట కొంగు తీసి అందులోకి గట్టిగా చీదింది. ఆయన వచ్చారు. రిసీవర్ తీసుకుని, ఏమిటమ్మా లావణ్య, నిజమా అన్నాడు గాభరాగా. అవును అంకుల్. నేను పార్కు నుంచి వచ్చేసరికి ఇంట్లో రోజా ఒక్కతే ఉంది. రాధ, డ్రైవర్ ఎవ్వరూ లేరు. ఇనపెట్టి తెరిచుంది. నగలు, డబ్బు ఏమి లేవు. నాన్నగారు మంచం మీద ప్రాణం లేకుండా ఉన్నారు. ఏమిటి ఏమిటి? లావణ్య వెక్కుతూ అంది. అంకుల్, ఇదంతా నాకేదో పీడకల్లా ఉంది. మీరు ఆంటీ ఇద్దరు త్వరగా రండి. నాకు చాలా గాభరాగా ఉంది. భయంతో ప్రాణం పోయేట్లుగా ఉంది. ఇప్పుడే 10 నిమిషాల్లో వస్తాను. ఆయన ఫోన్ పెట్టేయకముందు మళ్ళీ అడిగారు. లావణ్య, ఇంకెవరికైనా ఫోన్ చేశావా? లేదు, మొదట మీకే చేశాను. మొట్టమొదటి నాకు మీరే గుర్తుకొచ్చారు. సరేలే, మంచి పని చేశావు. ఇప్పుడే వస్తాం. మేం వచ్చే వరకు నువ్వు అక్కడ ఏ వస్తువులు ముట్టుకోకూడదు. అట్లాగే అంకుల్. ఎంతో నమ్రతగా చెప్పింది లావణ్య. లావణ్య గదిలో నుంచి బయటకొచ్చింది. రోజాని బంధించిన గదిలో నుంచి ఎలాంటి శబ్దమూ లేదు. సరస్వతమ్మ గారు, లాయర్ గారు రాగానే ఏ విధంగా చెప్పాలో లావణ్య పాఠం వల్లించుకోసాగింది. 1కి 10 సార్లు మననం చేసుకుంది. 15 నిమిషాలు 15 యుగాల్లా గడిచినాయి. లావణ్య వీధి తలుపు తీసి పైకి బెడ్రూమ్లోకి పరిగెత్తి అక్కడ చీకట్లో నిలబడి సరస్వతమ్మ గారి కారు కోసం ఎదురు చూడసాగింది. 2 కార్లు ఇంకెవరివో ఇంటి ముందు నుంచి దాటిపోయినాయి. లావణ్యకి ఈ సస్పెన్సు భరించలేనట్లుగా భయంకరంగా, ఆ ఎదురు చూడటం నరాలు కోస్తున్నంత యాతనగా ఉంది. ఒక కారు వచ్చింది. లావణ్య ఆశగా చూసింది. అది ఇంటి ముందుకు రాగానే స్లో అయ్యి మలుపు తిరిగి గేట్ లోపలికి వచ్చేసింది. లావణ్యకి ప్రాణం లేచి వచ్చింది. మెరుపులా క్రిందకు పరిగెత్తుకొచ్చి తలుపు తెరిచింది. అప్పటికే భార్యాభర్తలిద్దరూ లోపలికి వస్తున్నారు. ఇద్దరి ముఖాలు ఆదుర్ద, ఆందోళనలకి ప్రతిరూపాల్లా ఉన్నాయి. సరస్వతమ్మ గారిని చూడగానే లావణ్య ఆంటీ అంటూ వెళ్ళి ఆవిడని ఖర్చుకుపోయింది. మరుక్షణంలో అంతకుముందే ఆలోచించి పెట్టుకున్నట్లుగా స్పృహ తప్పిపోయిన దానిలా చేతులు వేళ్లాడేసి ఒరిగిపోయింది. అయ్యో అయ్యో, మూర్ఛపోయినట్లుందండి అంది ఆవిడ కంగారుగా. వేళ్లాడిపోతున్న లావణ్యని ఆయన క్రింద పడకుండా పట్టుకున్నారు. ఇద్దరూ ఆమెను తోడుపట్టి లోపలికి తీసుకొచ్చి సోఫాలో పడుకోబెట్టారు. సరస్వతమ్మ గారు లావణ్య తలని ఒళ్ళో పెట్టుకున్నారు. మాధవరావు గారు వేణుగోపాలరావు గారి గదిలోకి వెళ్ళి చూసొచ్చారు. నిజమేనా అడిగింది ఆవిడ. నిజమేనన్నట్లు తల ఊపారాయన. ఆయన ముఖం రక్తవిహీనమైంది. కళ్ళల్లో నీళ్లు కూడుకుంటున్నాయి. వేణుగోపాలరావు గారు ఆయనకి చిరకాల మిత్రులు. అయ్యయ్యో, ఏమిటండి ఈ ఘోరం, ఇంత దారుణం ఎక్కడా వినలేదే సరస్వతమ్మ గారు చేత్తో గుండెలు మీద తట్టుకుంటూ అంది. నాన్నా నాన్నా. లావణ్య తల అటు ఇటు తిప్పుతూ అస్పష్టంగా అంది. మాధవరావు గారు జేబులో నుంచి తాళం చెవులు గుత్తి తీసి లావణ్య గుప్పెటి తెరిచి అందులో పెట్టారు. 2 నిమిషాల తర్వాత లావణ్య అప్పుడే మెలకువ వచ్చినట్లుగా కళ్ళు తెరిచింది. భయంగా రెప్పలాడించి చూసింది. లావణ్య, నా తల్లి, నీకెంత కష్టం వచ్చిందే మా అమ్మ. ఇలాంటి ఘోరం ఇంతవరకు ఎక్కడా చూడలేదే మా అమ్మ అంటూ సరస్వతమ్మ గారు నిజమైన దుఃఖంతో లావణ్య తలని ఎత్తి గుండెలకు హత్తుకుంది. ఆవిడ ఒళ్ళో తల పెట్టుకుని పడుకున్న లావణ్య అతి నీరసంగా నూతిలో నుంచి మాట్లాడుతున్నట్లుగా ఇలా చెప్పింది. అంకుల్, నాన్న మొదట మీ ఇంటికి వస్తానని బయలుదేరి ఎందుకో మానేశారు. ఇంటికి ఈ విషయం ఫోన్ చేద్దామంటే గదిలో ఆయన ఉండటం వల్ల వీలు కాలేదు. నేను ఒక్కదాని ఇంట్లో కూర్చోవటం విసిగేసి అలా పార్కుకు వెళ్దామని బయలుదేరాను. కారు విషయంలో నాకు నాన్నగారికి పేచీ వచ్చింది. నేను కారు వాడుకోవటం లేదు. రిక్షాలో నేను పార్కుకు వెళ్తుంటే నా ఫ్రెండ్ ఒకతను కనిపించాడు. రిక్షా దిగి అతనితో
అతని కారులో అతని రూమ్కి వెళ్ళాను. అక్కడ కూర్చొని మాట్లాడుతుంటే పొద్దుపోయింది. అతను నన్ను ఇంటికి తీసుకొచ్చి బయటే డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. లోపలికి రాలేదు. ఎందుకంటే నాన్నగారికి అతనంటే పడదు. నేను అతనితో కలిసి తిరిగానని తెలిస్తే చంపేస్తానన్నారు. నేను మెల్లగా నడుచుకుంటూ లోపలికి వచ్చాను. ఇంట్లో లైట్లు వేసే ఉన్నాయి. ఎలాంటి శబ్దం లేదు. వీధి తలుపులు తోసి చూస్తే వేసే ఉంది. నాకు అర్థం కాలేదు. నేను పెరటి వైపు వచ్చాను. తలుపు తీసే ఉంది. నాకెందుకో భయంగా అనుమానంగా తోచింది. మెల్లగా లోపలికొచ్చాను. రోజా నాన్నగారి గదిలో నుంచి యువతలకొచ్చింది. మనిషి కంగారుగా పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఉంది. నేను పేరు పెట్టి పిలిచాను. నన్ను నన్ను చూడగానే గాభరా పడిపోయింది. తలుపులన్నీ ఎందుకిలా మూసేసున్నాయి అని అడిగితే జవాబు చెప్పకుండా ఒత్తరుమంది. రోజా వాలకం చూడగానే నాకు బాగా అనుమానం వేసింది. మళ్ళీ మేమెవ్వరం ఇంట్లో లేకుండా చూసి ఏదైనా ఎత్తుకుపోతుందేమో అనుకున్నానే గాని మరీ ఇంత దారుణం జరిగిందని అనుకోలేదు. లావణ్య 2 చేతులు ముఖం మీద ఆనించుకుని ఏడవసాగింది. లావణ్యకు ఎదురుగా సోఫాలో కూర్చుని ఉన్న మాధవరావు గారు లావణ్య చెప్పిన ప్రతి మాట అత్యంత శ్రద్ధగా ఒక్క అక్షరం పొల్లుపోకుండా వింటున్నారు. తర్వాత ఏమైంది అన్నారు ఆదుర్దాగా. తర్వాత నేను రోజా చేయి పట్టుకున్నాను. ఎందుకు ఇలా దొంగల నక్కి వెళ్తున్నామని నిలవేశాను. రోజా సమాధానం చెప్పలేదు. నా చేతిలో చెయ్యి విడిపించుకోవాలని పెనుగులాడింది. నేను చెయ్యి వదలకుండా నాన్నగారి దగ్గరికి ఈడ్చుకొచ్చాను. ఆయన అడిగి విషయం ఏమిటో తెలుసుకుందాం అనుకున్నాను. గదిలో అడుగు పెట్టేసరికి నాకు మతిపోయింది. ఇనపెట్టి తెరిచుంది. కాగితాలు కింద పడేసున్నాయి. నాన్నగారు మంచం మీద నిద్రపోతున్నారు. ఇక్కడ ఇంత జరిగినా ఈయన ఎలా నిద్రపోతున్నారా అని ఆశ్చర్యపడ్డాను. దగ్గర పోయి చూసేసరికి నాకు భయం వేసింది. నా గుండెలు ఆగిపోయినాయి. ఈ లోపల రోజా నా చెయ్యి విడిపించుకుని పరిగెత్తింది. నాకేమైందో తెలియదు, కానీ ఆ అమ్మాయి వెంట పడ్డాను. చీర కొంగందింది. అది దొరకబుచ్చుకున్నాను. ఇద్దరం అదుగో అక్కడ పెనుగులాడాం. రోజా నా కంఠం పిసుకబోయింది. ఎలాగో తప్పించుకున్నాను. నాకు భయంతో పిచ్చి బలం వచ్చేసింది. రోజాని కొట్టి ఆ గదిలోకి తోసి తలుపులు గడి పెట్టేశాను. నగలు పోవడం, నాన్నగారు పోవటం, ఇదంతా నాకు ఇంకా పీడకల్లా ఉంది. అంకుల్, ఇది అబద్ధం అని చెప్పండి. నాకు మెలకువ తెప్పించండి. మీకు పుణ్యం ఉంటుంది. బావురుమంది. ఏమిటి? ఇప్పుడు ఆ అమ్మాయి ఆ గదిలో ఉందన్నమాట. సరస్వతమ్మగారు ఆ గది వైపు చూస్తూ విస్తుపోయినట్లుగా అడిగింది. ఏది? ఎలాంటి శబ్దం లేదే. ఆయన లేచి ఆ గది వైపు వెళ్ళబోయారు. ఏమండి, మీరు ఆగండి. అలా వెళ్ళి తలుపు తెరిచేస్తారా? దాని చేతుల్లో కత్తి ఉందో పిస్టల్ ఉందో వీళ్ళన్నీ దగ్గర పెట్టుకుని వస్తారు. ఆగండి, మీరు తలుపులు తెరవకండి. సరస్వతమ్మగారు కంగారుగా అరిచింది. ఆయన క్షణంసేపు ఆగి తల ఊపి తిరిగి వచ్చేశాడు. ఇప్పుడేం చేయటం? ఆలస్యం అవుతున్న కొద్దీ ఇది ఎక్కడ ఏం విషమిస్తుందో అని భయపడుతున్న ఆవిడ భర్తని హెచ్చరిస్తున్నట్లుగా అడిగింది. చేసేదేముంది, వెంటనే పోలీసులకి రిపోర్ట్ ఇవ్వటమే. వాళ్ళు రాగానే జరిగిందంతా చెప్పేయాలి. పోలీసుల మాట వినగానే లావణ్య ముఖం పాలిపోయింది. వాళ్ళు వస్తే ప్రశ్నలతో చంపేస్తారు. వాళ్ళ అనుమానాలతో ప్రాణాలు తోడేస్తారు. ఉన్నమతి కూడా పోతుంది. కానీ వద్దనటానికి మళ్ళీ సాహసం చాలలేదు. వాళ్ళకే తన మీద అనుమానం వస్తుందేమోనని భయం వేసింది. ఆయన ఫోన్ చేయడానికి వెళ్ళబోతూ ఆగి లావణ్య వైపు తిరిగారు. లావణ్య, ఇప్పుడు నువ్వు చెప్పిందంతా నిజమేనా? మళ్ళీ ఇందులో ఏ కాస్తైనా అసత్యం ఉందని రుజువైతే ఇది మనందరి మెడలకి చుట్టుకుంటుంది. లేదంకుల్, అంతా నిజమే చెప్పాను. హీనస్వరంతో అంది లావణ్య. మాధవరావు గారు ఫోన్ చేయడానికి గదిలోకి వెళ్తుండగా వెనక నుంచి అంకుల్ అంటూ నీరసంగా పిలిచింది. ఏమిటి? ఆయన వెనక్కొచ్చారు. ఇలా రండి. ఆయన దగ్గరగా వచ్చాడు. ఆయన వైపు దీనంగా చూస్తూ బేలగా అంది లావణ్య. అంకుల్, మీరు నాకు తండ్రి లాంటివారు. ఈ సమయంలో అబద్ధం చెప్పడం మంచిది కాదు. నేను ఫ్రెండ్ అని చెప్పానే, అతన్ని గురించి బయటికి చెప్పడానికి వీల్లేదు. మేమిద్దరం మళ్ళీ కలుస్తున్నాం అని తెలిస్తే అతని భార్య చాలా గొడవ చేస్తుంది. నాతో మళ్ళీ మాట్లాడితే చెల్లెలి చేత డైవర్స్ ఇప్పిస్తానని ఆవిడ అన్నగారు అప్పుడే అన్నారు. ఆయనంటే అతనికి చాలా భయం. ఒకవేళ మీరెవరైనా అతన్ని రుజువు కోసం అడిగితే నేను అతని దగ్గరికి రాలేదని బుకాయిస్తాడేమో. నా కోసం అనవసరంగా అతను కుటుంబ విచ్ఛిత్తి చేసుకోడు. భగవాన్, నేను వెళ్ళక ఈరోజే అతని దగ్గరికి వెళ్ళాలా? ఎంత దురదృష్టం. లావణ్య సరస్తమ్మ గారి 2 చేతులు పట్టుకుంది. ఆంటీ, ఇవి చేతులు కావు, కాళ్ళనుకోండి. నాకేం తోచటం లేదు. పోలీసులు వస్తే భయంతో ఒకదానికొకటి చెప్తానేమో. వాళ్ళు నన్ను అనుమానించరు కదా. మా నాన్నకి నాకు మధ్యనున్న మనస్పర్ధలు ఊరంతా తెలుసు. ఇదంతా నా మూలంగానే జరిగిందని అనుకోరు కదా. అసలు ఇలా నా మీదుగా పోతుందని
ఆ రాక్షసి ఇలా తెగించిందేమో. ఆంటీ మీకు పుణ్యం ఉంటుంది. నేను చెయ్యని తప్పు నా మెడకు చుట్టనివ్వకండి. నాకు అమ్మైనా నాన్నైనా మీరే. ఈ గొడవలో నుంచి నన్ను బయటికి లాగే భారం మీదే. లావణ్య ఏడుస్తూ ఆవిడ గుండెలకి ఖర్చుకుపోయింది. లావణ్య చెప్పిన ఈ మాటలు వినగానే భార్యాభర్తలిద్దరూ ముఖాలు చూసుకున్నారు. లావణ్య చెబుతున్న ఈ ఫ్రెండ్ ఎవరో వాళ్ళకి తెలిసిపోయింది. అతను డాక్టర్ కిషోర్ అయి ఉంటాడు. అతనికి లావణ్యకి ఈ మధ్య జరిగిన గొడవ, కిషోర్ భార్య పిల్లల్ని తీసుకొచ్చి వేణుగోపాలరావు గారి ముందు చేసిన రాద్ధాంతం వాళ్ళు ఎరిగున్నారు. అయితే ఈ విషయం గురించి ఆలోచించాల్సిందే. ఆయన వచ్చి మళ్ళీ కూర్చుంటూ ఆలోచించారు. అనుభవంతో తలనిరిసిన ఆయనకి ఎందుకో గాని లావణ్య చెప్పిన మాటలు హృదయాన్ని కదిలించలేదు. లావణ్య చెప్పిన ఈ కథంతా సత్యమేనన్న నమ్మకం ఏర్పడటం లేదు. ఇందులో ఎక్కడో ఏదో అబద్ధం అజ్ఞాతంగా ప్రతిధ్వనిస్తోంది. తను చెప్పిన ప్రతి మాట ఎదుటివాళ్ల హృదయాల్లో ఎలాంటి భావం రేకెత్తిస్తుందో లావణ్య చురుగ్గా గమనించటం ఆయన దృష్టిని దాటిపోలేదు. ఏదో ఒకటి అమ్మాయి ఆపదలో పడకుండా చప్పున ఆలోచించండి అంది సరస్తమ్మ గారు. తన భార్యకి లావణ్య పట్ల మమకారం ఆయన ఎరుగంది కాదు. ప్రస్తుతానికి లావణ్య తరఫున నిలబడటానికి ఆయన నిర్ణయించుకున్నాడు. మోకాళ్ల మీద మోచేతులు ఆనించి అరచేతుల్లో గడ్డం పెట్టుకుని కొద్దిసేపు సుదీర్ఘంగా ఆలోచించి ఆయన చివరికి ఇలా అన్నారు. చూడు, నువ్వెక్కడికి వెళ్ళలేదు, ఏ ఫ్రెండ్ని కలవలేదు, ఇంట్లో ఏం తోచకపోతే సరాసరి మా ఇంటికి వచ్చావు. మేము నిన్ను దింపడానికి ఇంటికొచ్చాం. వీధి తలుపు మూసి ఉంది, లోపల లైట్లు వెలుగుతున్నాయి, పిలిస్తే ఎవరూ పలకలేదు. దొడ్డి వైపు నుంచి మనం ముగ్గురం వచ్చాం. దొంగలా పారిపోతున్న రోజాని మనం ముగ్గురం కలిసి పట్టుకున్నాం. సరేనా? మిమ్మల్ని ఎప్పుడు అడిగినా ఇదే మాట చెప్పాలి, తెలిసిందా? భార్యని కూడా ఉద్దేశించి చూస్తూ అన్నారు ఆయన. ఇద్దరు అలాగే అన్నట్టు తల ఊపారు. ఆయన మళ్ళీ లేచారు. ఎవరికి చేస్తారు ముందు ఫోను? సరస్తమ్మ గారు అడిగింది. ఇంకెవరికి? మన నారాయణకే. వాడైతే నయం, ఇదంతా ఏదో తికమకగా ఉంది అన్నారు ఆయన. నారాయణ సరస్తమ్మ గారి చెల్లెలు కొడుకు, డిఎస్పీగా చేస్తున్నాడు. ఈ మధ్యనే ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికొచ్చాడు. మాధవరావు గారు వెళ్ళగానే లావణ్య సరస్తమ్మ గారి గుండెల్లో ముఖం దాచుకుంటూ అంది. ఆంటీ, నాకున్నదంతా మీరు తీసేసుకోండి, నన్ను మాత్రం వదలద్దు. నాకు ఈ ప్రపంచంలో మీరు తప్ప ఇంకెవరూ లేరు. పిచ్చిదానా, నువ్వు అనవసరంగా కంగారు పడకు. నేను అనేదాన్ని ఈ ప్రపంచంలో బ్రతికుండగా నీ మీద ఈగ కూడా వాలదు, వాలనివ్వను నేను. సరేనా? సరస్తమ్మ గారు లావణ్య వెన్ను నిమురుతూ దృఢంగా అన్నారు. మరో గంటలో ఆ ఇంటి ఆవరణ అంతా రకరకాల కార్లతో, పోలీస్ జీప్స్తో, అంబులెన్స్తో నిండిపోయింది. ఇసుక వేస్తే రాలనంతగా కిటకిటలాడుతూ జనం గుమికూడారు. డిఎస్పీ నారాయణ జాగ్రత్తగా అన్నీ పరీక్ష చేసి వివరాలు సేకరించారు. అతను ఆ ఇంట్లో అడుగు పెట్టగానే మాధవరావు గారే ఎదురు వెళ్ళారు. అతను అడిగిన ప్రశ్నలన్నిటికీ ఆయనే జవాబు చెప్పారు. ఈ గంటలో లావణ్యకి 2 సార్లు ఫిట్స్ వచ్చినాయి. ఆ అమ్మాయి ఏడుపు చూస్తుంటే చూసేవాళ్ల గుండెలు తరుక్కుపోతున్నాయి. నారాయణ అంతా పరీక్ష చేసి తర్వాత రోజా బంధించి ఉన్న గది తలుపులు తెరవబోయాడు. రోజా దగ్గర ఎలాంటి ఆయుధాలున్నాయో అని సరస్తమ్మ గారు పదే పదే హెచ్చరించడంతో నారాయణ ఎందుకైనా మంచిదన్నట్లు డిటెక్టివ్ సినిమాలోలా 2 పోలీసులతో తలుపులు తీయగానే మెరుపులా ప్రక్కకు తొలిగి నిలబడ్డారు. కానీ అతను ఊహించినట్టుగా గది లోపల నుంచి బాణంలా ఎవ్వరూ దూసుకురాలేదు. నారాయణ పిస్టల్ గురి చూపిస్తూ జాగ్రత్తగా లోపలికి అడుగుపెట్టాడు. రోజా కిటికీ దగ్గర అటువైపు తిరిగి నిలబడింది. చేతుల్లో ఏ వస్తువు లేదు. ఆ అమ్మాయి నిలబడిన తీరు నటనో యథార్థమో అర్థం కాని నారాయణ పిస్టల్ చూపిస్తూ హ్యాండ్సప్ అన్నాడు. రోజా మెల్లగా వెనక్కి తిరిగింది. హ్యాండ్సప్ రెండోసారి అరిచాడు నారాయణ. రోజా చేతులు ఎత్తలేదు. ఎంతసేపటి నుంచో ఆ తలుపు తెరవటం కోసమే ఎదురుచూస్తున్న దానిలా మెల్లగా గుమ్మం వైపు నడవసాగింది. ఆగు, గర్జించినట్లుగా అన్నాడు నారాయణ. రోజా ఆగలేదు. అతని మాటలు చెవుల్లో పడినట్లే వెళ్ళసాగింది. నారాయణ పోలీసులకు సంజ్ఞ చేశాడు. పోలీసులిద్దరూ దగ్గరగా వెళ్ళారు. ఒకతను రోజా చేతులు పట్టుకుని బీడీలు తగిలించాడు. రోజా కాదనలేదు, వ్యతిరేకించలేదు, ఎదురు తిరగలేదు. నారాయణ రోజా దగ్గరికి వచ్చాడు. మీరు ఈ ఇంటికి ఎన్నింటికి వచ్చారో చెప్పగలరా అన్నాడు. గుర్తులేదు, నెమ్మదిగా అంది రోజా. మీరు వచ్చేసరికి ఆయన ఏం చేస్తున్నారు? గుర్తులేదు. మీరు వచ్చేసరికి ఇంట్లో ఎవరెవరున్నారు? రోజా ఆగింది, గుర్తు చేసుకుంటున్నట్లుగా ఆలోచించింది. నారాయణ ఆశగా చూశాడు. గుర్తులేదు, తల తిప్పుతూ అంది. నారాయణ రోజాని పరీక్షగా చూశాడు. రోజా దృష్టి సరిగ్గా లేదు. గాఢ నిద్రలో ఉన్న మనిషి లేచి నడుస్తున్నట్లుగా చూస్తున్నట్లుగా ఉంది. ఈ అమ్మాయి షాక్ తింది, స్పృహ లేదు సరిగ్గా అన్నాడు నారాయణ. సింగినాదం, అంతా నటన,
2 వాయిస్తే సరి అన్ని స్పృహలు వస్తాయి అంది సరస్వతమ్మ గారు. రోజా చెవుల్ని ఈ మాటలు పడ్డాయో లేదో కానీ ఎలాంటి అనుభూతి లేదు. కళ్ళు గాజు గోళాల్లా శూన్యంలోకి చూస్తున్నట్లుగా ఉన్నాయి. రోజా అరెస్ట్ అయింది. అక్కడంతా బాగా అన్ని పరీక్షలు చేసిన నారాయణ వివరాలు నోట్ చేసుకుంటూ మాధవరావు గారితో ఈ దొంగతనంలో, ఈ హత్యలో ఈ అమ్మాయి ఒక్కతే కాదు, మరొక వ్యక్తి చెయ్యి కూడా ఉంది. అతను పురుషుడు. ఆ వ్యక్తి ఎవరో, ఈ అమ్మాయికి అతనికి ఎలాంటి సంబంధం ఉందో ముందు తెలియాలి అన్నాడు. ఇక్కడితో ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు 19వ భాగం పూర్తి అయింది. ఈ భాగంలోని కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అభివృద్ధికి తోడ్పడండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. ఆలకించినందుకు ధన్యవాదాలు.